హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో ఇక్కడ ఒక 5000 మెంబర్స్ తోటి వరల్డ్ రికార్డ్కి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తూ ఉన్నారనమాట. ఒక అటెంప్ట్ చేస్తున్నారు. సో ఇదే ప్రోగ్రాంలో మన ప్రభాస్ గారి పెద్దమ్మ గారు శ్యామల గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఎలా అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 2026 మెంబర్స్ ఎన్సీసీ డ్రెస్ కోడ్లో ఉన్నారు అండ్ 2026 మెంబర్స్ నార్మల్గా వచ్చారు. సో దీనికి చాలా వరకు గెస్ట్లు కూడా వచ్చారు. డైరెక్టర్ తేజ అవ్వచ్చు, లేకుంటే విజేంద్ర ప్రసాద్ అవ్వచ్చు. సో మనతో పాటు అయితే ప్రజెంట్ శ్యామల ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మ్యామ్ హాయ్ మ్యామ్. సో ప్రజెంట్ ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ప్రభాస్ గారు ఎలా ఉన్నారు? ఫైన్, అంతా బాగున్నాం మేడం. ప్రోగ్రామ్ గురించి ఏం చెప్తారు? ఈరోజు ఈ గణతంత్రోత్సవం చాలా బాగా జరిగింది. మీనాక్షి గారు అందరూ కూడా నన్ను ఇన్వైట్ చేశారు. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. అంటే రీసెంట్గానే కృష్ణరాజు గారు బర్త్డే మన 20వ తారీఖుది మనం అక్కడ ఒక ఫౌండేషన్, యూకే ఇండియా ఫౌండేషన్ అని పెట్టి యూకే డాక్టర్ మేము కలిపి ఒక హెల్త్ క్యాంప్ పెడతాం. అది షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి కాళ్ళు తీసేస్తారు కదా, తీయకుండా వైద్యం అది మనం ఎవ్రీ ఇయర్. అది చేసి వచ్చేసరికి నాకు కొంచెం కాఫ్ కోల్డ్ అని రాలేనేమో అనుకున్నాను. కానీ మనసు ఆగలేదు. ఇంత మంచి ప్రోగ్రాము ఈ దేశం కోసం ఎంతోమంది త్యాగం చేశారు, ఇట్లాంటి దానికి వెళ్ళకపోతే ఎలా అని నేను రావటం జరిగింది. వచ్చాక వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఆడపిల్లలు అందరూ ఆ ఎన్సీసీ డ్రెస్లో వాళ్ళని అలా చూస్తూ ఉంటే చాలా గర్వం అనిపించింది. అదే ఓన్లీ ఫీమేల్స్తో చేయటం అనేది, నేను దీనికి పాల్గొనటం అనేది ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే కృష్ణరాజు గారు డిఫెన్స్ మినిస్టర్ చేశారు. నేను ఢిల్లీలో చాలా సార్లు వెళ్ళటం, జెండా వందనం చేయటం జరిగింది. కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ అమ్మాయిలతో ఇది చేయటం అనేది. రెగ్యులర్గా మనం ఎవ్రీ ఇయర్ గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. బట్ ఈ ఇయర్ 2000 ఫ్లాగ్స్ ఒక్కటే ప్లేస్లో. అసలు ఆ 2000 ఫ్లాగ్స్ చూస్తూ ఉంటే అందులో ప్రతి సైనికుడు, ప్రతి పౌరుడు, ప్రతి దేశ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ నాకు కనిపించారు ఆ ఫ్లాగ్స్లో. అసలు అమేజింగ్. నాకు చాలా ఆనందం అనిపించింది, చాలా గర్వం అనిపించింది. ఎందుకంటే కృష్ణరాజు గారు కూడా 2022 టైంలో ఆయన డిఫెన్స్ మినిస్టర్ చేశారు. ఆయన చేయటం ఎన్నో. మేము ఈరోజు ఢిల్లీ ఇండియా గేటు మేమందరం వాజ్పేయి గారు అప్పుడు అందరం కూడా నిలిచి అక్కడ జెండా వందనం చేయటం, అదంతా ఆ స్వీట్ మెమరీస్ నాకు ఎవ్రీ ఇయర్ నాకు గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నేను కూడా ఎంత అదృష్టం చేసుకున్నాను అందులో పాల్గొనటం అనేది నాకు చాలా గర్వంగా ఉంటుంది అన్నమాట. అది ఎందుకంటే దేశం కోసం ఎంతోమంది కష్టపడి మనకు స్వతంత్రం ఇచ్చారు. నేను ఒకటే చెప్తాను యూత్కి, మనల్ని ఇలా తయారు చేసి మన కోసం ఎంతో త్యాగం చేశారు ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళ కోసం మనం ఏం చేయాలి ఈ దేశం కోసం అనేది యూత్ అంతా ఆలోచించాలి. ఎవరో మనల్ని వేరే దాంట్లోకి నెట్టేయవచ్చు, గంజాయి అని లేకపోతే డ్రగ్స్ అని యూత్ని ముందుకు వెళ్ళనీకుంటా. కానీ దయచేసి అందరూ మేలుకొని, మీకు అందరూ సపోర్ట్గా ఉన్నారు, అక్కడ మోడీ గారు సపోర్ట్గా ఉన్నారు. అందువల్ల మీ అందరూ కూడా చాలా అద్భుతంగా ఉంది. యూత్కి ఆయన ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే రేపు భావి భారతదేశంగా ఈ దేశాన్ని ముందుకు నడిపించేదంతా యువకులుగా యూత్ కాబట్టి వారికి ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు ఆయన. అంచేత దాన్ని ఆలోచించి యూత్ అంతా మంచిగా ముందుకు వెళ్ళి దేశం గురించి మనం ఏం చేయాలనేది ఆలోచించాలని నేను కృష్ణరాజు గారి భారీగా ప్రభాస్ పెద్దమ్మగా యూత్కి పిలుపునిస్తున్నాను. ఎందుకంటే బాబు కూడా ఆ సైనికులు, ఆ దేశం గురించి అయినా వాళ్ళ కోసం ఏదైనా చేస్తానని ఆ మధ్య చెప్పడం కూడా జరిగింది. ఆయనకు అంత దేశభక్తి ప్రభాస్ గారికి కూడా. అంచేత దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి యూత్ అంతా కూడా ముందుకు నడవాలని నేను. కృష్ణరాజు తర్వాత ఆ స్థాయిలో మీ ఫ్యామిలీ నుండి వచ్చేది ఎవరైనా ఉన్నారంటే రాజ్యసభని తీసుకెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, లేకుంటే ఎట్లయినా పాలిటిక్స్లోకి అవ్వచ్చు, తెలియదు. మన చేతిలో ఏమీ లేదు. ఆ టైంకి నాకు రావాలని ఉంటుంది. అంటే మన పాలిటిక్స్లోకి వచ్చినా రాకపోయినా సేవలు అయితే అందిస్తాం. కానీ ఇంకా సేవలు ఎక్కువ అందించాలి అనగలిగినప్పుడు అందులోకి రావటం తప్పదు ఎవరికైనా సరే. ఆ టైం వస్తే అందరూ ఎవరైనా రావచ్చని నా ఇంట్రెస్ట్ ఉంది. బట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అంతే. నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే మనం చేస్తాము ఎన్నో సేవలు, కానీ సేవలు ఎక్కువ చేయాలి అంటే మన ఓన్ సపోర్టే కాదు, పొలిటికల్గా అయితే ఇంకా మంచిగా సపోర్టు అందరికీ అందించగలమని నా ఉద్దేశం. కృష్ణరాజు అది ఫౌండేషన్ నుండి ఏమేమి సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, ఇంకా ఎట్లా జరుగుతుంది? కృష్ణరాజు గారి ఫౌండేషన్ అంటే
ఒకసారి లండన్లో వేణు కవతప్ అని ఒక డాక్టర్ గారు ఉంటారు. ఆయన కింగ్స్ హాస్పిటల్లో డాక్టర్. ఆయన ఎంత మంచి డాక్టర్ అంటే ఆయన కృష్ణరాజు గారికి బిగ్ ఫ్యాన్. ఓకే. ఒకసారి ఇండియా వచ్చినప్పుడు మాటల్లోని మీరు ఏం డాక్టర్ అంటే కృష్ణరాజు గారు అడగ్గా ఆయన చెప్పారు, సార్ నేను ఇలాగా షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి ఇలా కాళ్ళు వేళ్ళు తీసేయటం ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ నేను ముందుగా వాళ్ళకి అవగాహన కల్పిస్తాను. ఆ ప్రాబ్లంలో కాళ్ళు తీయకుండా నేను వైద్యం చేస్తాను. ఎక్కడో దేశ విదేశాల నుంచి అందరూ కూడా నా దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకుంటారని చెప్పడం జరిగితే అప్పుడు కృష్ణరాజు గారికి ఒక ఆలోచన వచ్చింది, మీరు ఇంత మంచి డాక్టరు, అది చాపు కింద నీరులా మన ఇండియాలో కూడా చాలామంది పేషెంట్స్ ఉన్నారు దాంతో ఇబ్బంది పడేవాళ్ళు, అందరూ లండన్ వచ్చి చేయించుకోలేరు కదా అంత కాస్ట్లీ వైద్యం. సో దీన్ని 20వ తారీఖు జనవరి 20 నా పుట్టినరోజు నాడు మనం ఒక ఫౌండేషన్లో పెట్టి ఎక్కడైతే అంతమంది పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి అవగాహన కల్పించాలి, మనం వాళ్ళకి ఆ వైద్యం అందించాలి అనగానే ఇంతకన్నా అదృష్టం ఉంది కృష్ణరాజు గారు, తప్పకుండా మన ఇద్దరం కలిపి చేద్దామన్నారు. ఆ రోజు కృష్ణరాజు గారు యూకే ఇండియా ఫౌండేషన్, యు అంటే ఉప్పలపాటి, కే అంటే కవతప్, ఆయన డాక్టర్ గారి పేరు కవతప్, ఇది యూకే నుంచి వచ్చిన డాక్టర్, అందుకని కృష్ణరాజు గారు యూకే ఇండియా ఫౌండేషన్ అని ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయించేశారు. అనుకోకుండా కృష్ణరాజు గారు మన మధ్య లేకపోయినా ఉన్నట్టే ఆయన, ఎందుకంటే ఆయన వెళ్తూ కూడా ఇవన్నీ మాకు అప్పచెప్పేలారు. అయితే ఇది ఎలా చేయాలి ఏంటి, ఇది కాస్ట్లీతో కూడుకున్న పని అని మేము ఆలోచించి, లేదు ఆయన ఆశయం కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని పిల్లలు, నేను, ఆ డాక్టర్ గారు, ప్రభాస్ గారు అందరూ ఆలోచించి 3 సంవత్సరాల నుంచి దీన్ని దిగ్విజయంగా జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ మొగల్తూరులో పెట్టాం, 1000 పేషెంట్స్ వచ్చారు. సెకండ్ ఇయర్ భీమవరంలో పెట్టాం, 3000 పీపుల్ వచ్చారు, అందరూ పేషెంట్సే. ఈ ఇయర్ మదీరాలో పెట్టాం, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం తెలంగాణ, వారి కాన్స్టిట్యున్సీలో కూడా అంతమంది పేషెంట్లు ఉన్నారని తెలిసి మేము ఏమనుకున్నామంటే ఒక్క ఆంధ్రాకే పరిమితం కాదు, ఈ పేషెంట్స్ ఎక్కడ ఉన్నా, ఎందుకంటే కృష్ణరాజు గారు అందరు మనిషి, ఆయన అందరు బాగోగులు కోరుకుంటారు కాబట్టి పేషెంట్స్ ఎక్కడ ఉన్నారని ఎవరు తెలియచేసినా మనం అక్కడికి వెళ్ళి వైద్యం అందించాలి అని. ఈసారి మదీరా అని అనగానే అక్కడికి వెళ్ళాము. బట్టి విక్రమార్క గారు, వారి వైఫ్ నందిని గారు, వారి అబ్బాయి సూర్య, అలాగే మా పిల్లలు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి అందరం వెళ్ళి మొన్న 20వ తారీఖున అక్కడ చేస్తే ఇక్కడ 5000 మంది పేషెంట్స్ వచ్చారు. అసలు రెట్టింపు అనమాట. మేము చెప్పడం వల్ల వాళ్ళలో కూడా అవగాహన కలిగి మా ఎక్కడైతే మేము ఈ ప్రోగ్రాం పెడుతున్నామో అది తెలుసుకొని వాళ్ళందరూ రావటం జరుగుతుంది. వాళ్ళకి మేము మెడిసిన్ ఫ్రీగా ఇస్తాము ఫుల్గా, తర్వాత వాళ్ళకి చెప్పులు ఇస్తాము, వాళ్ళకు అక్కడే సాధ్యమైనంత వరకు ఆపరేషన్ చేసేస్తాం. ఇంకా కొంతమంది మిగిలేరు అంటే లోకల్ హాస్పిటల్లో మన్నాడు కూడా ఉండి వాళ్ళకి ఆపరేషన్ చేయించి మేము తిరిగి వస్తాం. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇందాక మీరు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది బట్ టైం రావాలని అన్నారు కదా, ఒకవేళ మీరు పాలిటిక్స్లోకి వస్తే ఏ పార్టీ చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయంట? అంటే ఇప్పటి నుంచి మనం ఏం మాట్లాడినా ఏం చెప్పినా టైం వచ్చినప్పుడు చెప్తాం, అవన్నీ ముందుగా అవన్నీ చెప్పకూడదని మీ అందరికీ కూడా తెలుసు. నేను కృష్ణరాజు గారు అంటే బీజేపీ, ఇప్పుడు మంది కూటమి అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చాలా బాగా చేస్తున్నారు. ఇంకా అసలు కేంద్రంలో అయితే ఇంకా అసలు మహానుభావుడు అసలు మోడీ గారు, ఆయన ఈరోజు దేశం గురించి ఎంత ఆలోచిస్తున్నారు, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం అదంతా అందరికీ తెలిసిందే. అట్లాంటి మహానుభావుడు, ఇలాంటి వాళ్ళందరినీ మనం సపోర్ట్ ఇవ్వాలి, రక్షించుకోవాలి, మన దేశాన్ని ముందుకు నడిపించాలని నా కోరిక. మ్యామ్, ఇంకా మీ ఫ్యామిలీ నుండి మూవీస్లోకి ఇంకా ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉన్నాయి మ్యామ్? యాజ్ ఏ అదే మా పెద్ద అమ్మాయి ప్రసీద కృష్ణరాజు గారు ఉన్నప్పుడే తన ప్రొడక్షన్ అమెరికాలో నేర్చుకుంది, అక్కడ అమెరికా అకాడమీలో ఆ అమ్మాయి సినిమాలు తీస్తుంది. ఆల్రెడీ రాధేశ్యామ్ తీయటం జరిగింది. పెద్ద అమ్మాయి సాయి ప్రసీద, తన ప్రొడ్యూసర్. రెండో అమ్మాయి ఆర్కిటెక్చర్, తను ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ అయింది, ప్రకీర్తి. ఇప్పటికే 5 మూవీస్ చేస్తుంది తన, చాలా అద్భుతమైన ఆర్ట్ డైరెక్టర్ మా రెండో అమ్మాయి. మూడో అమ్మాయి సైకాలజీ. ప్రభాస్ గురించి అడుగుదాం అనుకోని చాలాసేపు అవుతుంది, బట్ నేను ఆగుతున్నాను. ఎట్లా ఉన్నాడు మేడం ప్రభాస్? ఏ మూవీ ఇప్పుడు ఎలా బిజీగా ఉన్నాడా? ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు ఆయన. సమంగా ఒక 7 మూవీస్ ఆయన చేతిలో ఉన్నాయి, జరుగుతున్నాయి. ఇంకా వెయిటింగ్, ఇంకా అసలు లెక్కలేదు అవి. బాబు చాలా బిజీగా ఉన్నారు పాపం, సినిమాలో బాగా
రాజసాబ్ ఎలా టాక్ మీకు ఎలా అనిపించింది? బాగుంది ఓవరాల్గా అది. అంటే బాబు ఇంకా రెబల్ స్టార్ అని ఆ ఫైటింగ్స్ అవన్నీ చేస్తున్న టైంలో కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని మూవీ మారుతి గారు మూవీ చేయటం జరిగింది. అది కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఓకే. సో అందరూ ఆ సినిమాని కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. బాబు చాలా బాగా చేశారు అసలు. ఎవ్రీ మూవీ మీరు ఫస్ట్ డే ఐమాక్స్కి వెళ్ళి చూస్తాను నేను డెఫినెట్గా, నాకు అలవాటు అనమాట చూడటం. రెస్పాన్స్ తెలుసుకోవడానికి. అసలు అందుకే అంటే వాళ్ళందరి మధ్య క్లాప్స్ ఆ విజిల్స్ మధ్యలో చూస్తేనే ఆనందం అనమాట. నేను కూడా ఒక తల్లిగా కాకుండా పెద్దమ్మగా కాకుండా ఒక ఫ్యాన్గానే చూస్తాను ఆయన మూవీ. ప్రభాస్ గారి మూవీస్ కూడా అంత ఇష్టం నాకు. ఆయన ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా అడిగేది ప్రభాస్ గురించి మెయిన్ ఒకటే క్వశ్చన్ ఉంటుంది, ప్రభాస్ గారి పెళ్ళి ఎప్పుడు? అదే అంటే ప్రతి ఇయర్ అది అడగాలని దాన్ని అలా లేట్ చేసుకుంటాం. ఒకసారి అయిపోయాక మీ అందరూ అడగరు కదా, అందుకని దాన్ని అలా లేట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. బాహుబలి మూవీలో కట్టప్ప హూ కిల్డ్ బాహుబలి అని చెప్పి ఎంత పెద్ద సెన్సేషన్. ఇప్పుడు ఎవ్రీ డే ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఇది ప్రభాస్ గారి పెళ్ళి ఎప్పుడు అని చెప్పి వెళ్తా ఉంటుంది. అదే అనమాట, అదంతా రాజమౌళి గారు బాహుబలి లాగా దీన్ని మేము అలాగా ఎవరి జరుగుతుంది పెళ్ళి అనేది. సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ కూడా వస్తూ ఉంటాయి మేము ప్రభాస్ పెళ్ళి అతనితో జరుగుతూ ఉంటుంది. చూస్తారా మీరు జనరల్గా? చూస్తాము, ఆనందిస్తాం అనమాట. అంటే పాపం వాళ్ళు ఫ్యాన్స్ అలా కోరుకుంటారు, వాళ్ళ ఆనందంతో వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు కదా అని ఊరికే మేము కూడా వాళ్ళతో పాటు నవ్వుకుంటూ ఉంటాం అనమాట. అది ఏమన్నా ఇప్పుడు దగ్గరలో ఉందా మేము పెళ్ళి టాక్? చెప్తాను తప్పకుండా ఇంకొకసారి. దానికి కూడా సమయం సందర్భం కావాలి. అంతే కదా మరి, దైవాజ్ఞతో అన్నీ నడుస్తాయి. అబ్బాయి చాలా మంచి అబ్బాయి, అసలు కొంచెం కూడా గర్వం ఉండదు, గర్వం లేని మనిషి. ప్రతి ఒక్కరూ మంచి కోరుకుంటారు. ఇంకొకటి మ్యామ్, ఫుడ్ అసలు మీ ఫ్యామిలీ దగ్గరకు వచ్చిర్రంటే వాళ్ళు ఫుడ్ తినకుండా అసలు బయటికే పంపించే ప్రసక్తే ఉండదని చెప్పి. అంతే, కృష్ణరాజు గారికి ప్రభాస్ గారికి ఒక నేమ్ ఉంది, ఏమంటారు, బాబాయ్ తండ్రి కొడుకులు ఇద్దరు ఫుడ్ పెట్టి చంపేస్తారు అంటారు అనమాట. అంత ఆనందం అనమాట, ఎవరు వచ్చినా ఫుడ్ పెట్టడం, వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళకి ఆ కాంబినేషన్తో తినిపించడం, వాళ్ళు తింటూ ఉంటే ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అది అలవాటు ఫ్యామిలీలో. మా పిల్లలు కూడా అంతే. ప్రభాస్ గారు అంటే ఎవరికైనా కూడా మంచి కోరుకునే కుటుంబం మాది. అది అందరూ బాగుండాలి. కృష్ణరాజు గారు ఇప్పుడు కార్యక్రమాలప్పుడు అసలు కొన్ని వేల సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చినా కూడా వాళ్ళందరికీ అంత పెద్ద ఫుడ్ అరేంజ్మెంట్స్ చేసి ప్రభాస్ గారు ఫ్యాన్స్ దగ్గరుండి. అంటే పెదనాన్నగారికి అలా ఇష్టం. గోపీకృష్ణ మూవీస్ ఉన్నప్పుడు ఇప్పుడు అందరూ భోజనాలు చేయొచ్చు కానీ ఎవరికి భోజనం దొరకని టైంలో, భోజనం ఈ పూట దొరికితే చాలు అన్న టైంలో కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి కృష్ణరాజు గారు భోజనం పెట్టారు గోపీకృష్ణ మూవీస్తో. అక్కడ మన మెడ్రాస్లో గోపీకృష్ణ ఆఫీస్ పెట్టి పాపం కెమెరామెన్లను లేకపోతే ఫైటర్స్ వీళ్ళంతా వెళ్ళి భోజనం దొరికితే అక్కడ అందరూ అనేవారంట. తమ్మారెడ్డి భారద్వాజ్ గారు అంటారు, అక్కడ కృష్ణరాజు గారు ఆఫీస్ ఉంది గోపీకృష్ణ, వెళ్ళండి అందరికీ మంచి భోజనం దొరుకుద్ది, కాఫీ దొరుకుద్ది అంటే అందరూ అక్కడికి వెళ్ళి హ్యాపీగా తిని అలా అనమాట. అంత గొప్ప వ్యక్తి కృష్ణరాజు గారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన ప్రభాస్ మళ్ళీ సేమ్ కృష్ణరాజు గారే అందరికీ భోజనం పెట్టడం, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటారనమాట. అదే మా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆఫీస్కి వచ్చి ఈ ప్రోగ్రామ్ మీరు గ్రేస్ చేసి మాకందరికీ ఎంతో ఆనందం కల్పించారు. ఇంకా వీళ్ళందరూ మీకోసం ఎన్ని రోజు నుంచో వెయిట్ చేస్తున్నారు. మీ శ్యామలా మేడం వస్తున్నారంటే మాకు ఎంతో అవకాశం ఇచ్చి ఇవాళ మీ టైం గిటాయించి ఇక ఊరి నుంచి వచ్చి కూడా మీరు మాతో పాటు ఉండి ఈ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ విజిట్ చేసి మా అందరికీ చాలా ఆనందం, మాకు ఆశీర్వాదం కలిగించారు. ఇలాంటి యంగ్స్టర్స్ ఇంకా చాలా మీది ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడిపించాలని మాకు. అది కాకుండా మేడం ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు. మా భారత్ భారతికి మెయిన్ హెడ్ మేడమే. వినయ్ పత్రాలే అని మా ఫౌండర్ ప్రెసిడెంట్ మేడం దగ్గరికి వెళ్ళాము. అప్పటి నుంచి మేడం చెప్పారు, సో నా పేరు డాక్టర్ మీనాక్షి పద్మనాభన్, మీనాక్షి నాతో ఉంటుంది, నేను తప్పకుండా మీనాక్షికి ఎప్పుడు హెల్ప్ చేస్తాను. సో ఆ వర్డ్ కీపప్ చేసేదానికి చాలా సంతోషం మేడం. నేను నా పేరు డాక్టర్ మీనాక్షి పద్మనాభన్, ఐఎమ్ ప్రభారీ ఫర్ సౌత్ ఫర్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్. సో 14 లాంగ్వేజెస్ మాట్లాడతాను, ఇండియన్ లాంగ్వేజెస్. ఇందులో మ్యూజిక్ కూడా కంపోజ్ చేశాను.
మేడం కూడా ఎంతో మంది దాన్ని చూశారు. సో ఇంకా మనంతా కూడా ఇట్లా రిపబ్లిక్ డే సందర్భంగా కలుసుకున్నాం, కానీ ఇంకా ముందుకు సాగుతూ ఇంకా ఎన్నో చేయాల్సింది ఉంది. ఇది ఇంటర్వ్యూతో మాత్రం కాకుండా ఇంకా ముందుకు సాగి మేడం కూడా మన సహకారంగా ఉండి, ప్రభాస్ కూడా మనతో ఉండి, మనం ఎంత ముందుకు సాగి ఇంకా మంచిగా చేయాలి, మన భారత్ని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్గా చూడాలి అని నా అభిప్రాయం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆదాబ్ హైదరాబాద్.